కాకినాడ జిల్లా కేంద్రంలోని పోర్టు నుంచి పెద్ద మొత్తంలో పేదల రేషన్ బియ్యం తరలింపు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో అలజడికి కారణమైంది. కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికాకు వెళ్తున్న స్టెల్లా ఎల్ షిప్లో భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లడం, షిప్ సీజ్ చేయాలని ఆదేశించడంతో వాతావరణం వేడెక్కింది. అసలు రేషన్ మాఫియా ఎవరు, ఎవరి కనుసన్నల్లో నడుస్తోంది, ఎంత మొత్తం తరలిపోతుంది, ఏ స్థాయిలో రీసైక్లింగ్ జరుగుతోంది, చక్రం తిప్పుతున్నదెవరు, మామూళ్లు మెక్కిందెవరు? ఇలాంటి ప్రశ్నల చుట్టూ పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. అక్రమంగా తరలివెళ్తున్న రేషన్ బియ్యం మీ వాళ్ళదే అంటే మీ వాళ్ళదే అని అటు వైసీపీ, ఇటు టీడీపీ, జనసేన మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ ఎపిసోడ్లో తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. స్టెల్లా షిప్ను తనిఖీ చేసిన పవన్ కళ్యాణ్ కెన్స్టార్ షిప్ను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి వియ్యంకుడు అందులో బియ్యం తరలిస్తున్నారని తమకు సమాచారముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోర్టు ఓనర్ అయితే అరబిందో కంపెనీ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. తన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడంతో ఇష్యూలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చినట్లయింది. జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను, మరి కెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు? దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా. అంటే ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడు అయితే ఎవరికి షిప్ కనపడదు, తెరలు ఉంటాయి. ఒకే షిప్ లో ఒకే మనిషి వియ్యంకుడు 42,000 టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు. దాంట్లో లేవా పీడీఎస్ బియ్యం, రేషన్ షాప్ బియ్యం దాంట్లో లేవా? ఎతకరా దాంట్లో? ఎందుకు ఎతకరు? బియ్యం అక్రమ రవాణాపై బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి అనుమతులు ఇప్పించారని బొత్స ఆరోపించారు. ఇది నిజమా కాదా గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించుకోవాలన్నారు. కాకినాడ పోర్టులో వైసీపీ నేతలు చిక్కుతారని పవన్ వెళ్లారని, అయితే అక్కడ అసలు సూత్రధారులు తెలిసి వెనక్కు వచ్చేశారని అంటున్నారు. మొత్తంగా అక్కడ గబ్బర్ సింగ్ 3 సీన్ క్రియేట్ చేశారన్నారు. తప్పులు జరిగితే మీ మీదే కదా ప్రభుత్వం ఎంక్వైరీ తీసుకోవచ్చు కదా. ఎవడుతున్నాడు ఊరుగా దాని బ్యానర్లు పెట్టి ఎందుకు డైవర్షన్? అసలు విషయం పక్కెళ్ళిపోతుంది. ప్రభుత్వం కిలో 44 రూపాయలకు కొనుగోలు చేసే రేషన్ బియ్యాన్ని 12 రూపాయలకు బ్లాక్ మార్కెట్లో కొని పాలిష్ చేసి వేరే బ్రాండ్ పేరుతో విదేశాలకు అడ్డగోలుగా తరలించేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. గత 5 ఏళ్లలో నడిపిన వ్యవహారంతోనే రేషన్ మాఫియా వేళ్లూనుకొని పోయిందన్నది టీడీపీ, జనసేన నేతల ఆరోపణ. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, పోర్ట్, పోలీసు తదితర విభాగాలతో కూడిన సిబ్బందిని దాటుకుని మరీ వెళ్తుందంటే ఎంత లోతుగా వ్యవహారముందో అర్థం చేసుకోవచ్చంటున్నారు డిప్యూటీ సీఎం పవన్. వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తారు. కోర్టులకు వెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు. నా మీద కూర్చోబెట్టి మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతోటి. నేను ఈరోజు ఇందాకే చెప్పాను, ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు, సీఈఓ ఎవరు, ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకి నోటీసులు పంపించిన వాళ్ళకి ఆ షిప్ని సీజ్ చేయండి. నేను ఐ వాంట్ రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. అమిత్ షా గారు లెటర్ రాద్దాం అనుకున్నాను. ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్. ఇది కాకినాడ పోర్టు ద్వారా భారీ స్థాయిలో జరుగుతున్న రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ఎవరున్నారు? మాజీ సీఎం జగన్ నోరు విప్పాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక భారీ నెట్వర్క్ పనిచేస్తుందని చెప్పారు. ప్రధానమైన ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సింది ఏంటంటే ఈ రోజున కాకినాడ సీ పోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు తన చేతుల్లో లాక్కోవడానికి ఇంత దౌర్జన్యం ఎందుకు చేశారు? ఎందుకు కేవీ రావు గారి కుటుంబాన్ని ఈ విధంగా హింసించి ఇబ్బంది పెట్టి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బలవంతంగా 41% వాటా బిగ్గెస్ట్ షేర్ హోల్డర్గా మార్చారు అరబిందో రియాలిటీని ఈ రోజున. దీని వెనుక ఎవరున్నారో ఇప్పుడు ప్రజలకు అర్థం అవ్వాలి. తాజాగా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కూడా తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ మొత్తం వ్యవహారంపై సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఇదివరకే చెప్పారు పవన్. అలాగే సిఐడి లేదంటే సిబిఐతో ఎంక్వైరీ జరగాలన్నారు. మరోవైపు ఇదే ఇష్యూపై ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు. పేదల పొట్టగొట్టి 48,000 కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని పందికొక్కుల్లా తిని దోపిడికి పాల్పడ్డారని ఫైరయ్యారు. తిలా పాపం తలా పిడికడన్నట్లు రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజాప్రతినిధుల ప్రమేయముందని, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలన్నారు. అవసరమైతే సిబిఐతో కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.